140 కోట్ల హిందువుల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, దున్నపోతుల కొవ్వు, వీళ్ళ బందులో కొవ్వు కలిసిందని చెప్పి ఒక ఉన్మాదకరంగా మాట్లాడటం ఒకవైపు, దాన్ని సమర్థిస్తూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 1,00,000 లడ్డులు అయోధ్యకు పంపించారు ఈ పంది కొవ్వు, దున్నపోతుల కొవ్వుతో అని చెప్పి మాట్లాడటం. దాని తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి పత్రికలు, వాళ్ళకి సంబంధించినటువంటి టీవీ ఛానళ్ళు, ఈ కూటమి పార్టీలోని నాయకులు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కోసం భజన చేసేటటువంటి ఎవరైతే కొంతమంది యదవులు, సన్నాసులు, ఇంతకంటే పెద్ద పదం మనం ఉంటే వాడచ్చు, కూడా తప్పులేదు. వీళ్ళందరూ జంతువుల కొవ్వు, దున్నపోతుల కొవ్వు, పంది కొవ్వు, మనుషుల కొవ్వు, వీళ్ళ బంధుల కొవ్వు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా తిరుమల లడ్డు మీద దుష్ప్రచారం చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సుబ్బారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గారు, వీళ్ళందరూ సుప్రీంకోర్టుకు వెళ్తే థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేయించండి, ఎందుకంటే ఈ విధంగా తిరుమల లడ్డుని అపవిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఏదైతే గుండె పగిలేటటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కలియుగ ప్రత్యక్ష దైవాన్ని అవమానపరుస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు ఆ రోజు చీవాట్లు పెట్టింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి. ఏ ఆధారాలతో మీరు మాట్లాడారు, ఏ ఆధారాలతో మీరు ఏ రిపోర్ట్తో మాట్లాడారని చెప్పి ఆ రోజే చెంపలు వాయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు ఆ రోజే. అయినా సిగ్గా ఎగ్గా ఏముండదు కదా వీళ్ళకి, ఇలా బతుకులే అంత కదా. వీళ్ళు ఈరోజు బతుకుతున్న బతుకు ఫేక్ బతుకులు. ఈ ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, వీళ్ళ మంత్రివర్గం కానీ 22 మంది క్రిమినల్స్ క్యాబినెట్లో ఉంటే ఇట్లాంటివి వస్తాయి వీళ్ళకి. ఈరోజు 600 పేజీలు అనుకుంటుంది ఛార్జ్షీటు 213 పేజీలు ఉన్నట్టుంది. ఈ ఛార్జ్షీట్లో ఈరోజు క్లియర్గా జంతువుల కొవ్వు కలిసిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే లోకేష్ కానీ, వీళ్ళ మంత్రులు కానీ, వీళ్ళ మంది మాల్బలం కానీ, వీళ్ళందరూ మరి ఎటువంటి శిక్షకి రెడీ అవుతున్నారని అడుగుతా ఉన్నా. ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీద రాజకీయం కోసం ఎలాంటి నీచమైనటువంటిది మీరు మాట్లాడారనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క పబ్లిక్ గమనించింది. ఈరోజు జంతువుల కొవ్వు అనేది కలవలేదు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి, కల్తీ కెమికల్ నెయ్యి అని చెప్పి మళ్ళీ మీరు ఇవాళ హెడ్డింగ్లు పెట్టారు. ఇది కూడా అసలు కలవటానికి అవకాశమే ఉండదు. ఎందుకంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి మనం కల్తీ నెయ్యి పెట్టి ఆయన ప్రసాదం పెట్టేటటువంటి ధైర్యం ఎవడైనా చేయగలుగుతాడా? చేస్తే అక్కడికక్కడ రక్తం కక్కుని వస్తారు కదా, అక్కడికక్కడ రక్తం కక్కుని వస్తారు. వెంకటేశ్వర స్వామికి కల్తీ నెయ్యితో ప్రసాదం పెడితే బతుకుంటాడు వాడు? ఈరోజు సిట్లో ఉన్నది వీళ్ళ అధికారులు కాబట్టి దాన్ని మళ్ళీ ఇదిగో కల్తీ నెయ్యి, ఆ బోలే బాబా డైరీ సప్లై చేసింది అన్నారు కదా. అంటే ఇక్కడెక్కడ రాజకీయ నాయకుల ప్రమేయం లేదు కదా. ఒకవేళ మీరు చెప్పిన దాన్ని కొట్టుకుంటే రాజకీయ నాయకుల ప్రమేయం ఎక్కడా లేదు కదా. మరి మీరు చేసినటువంటి ఆరోపణ ఇదే. మరి బోలే బాబా డైరీని జగన్మోహన్ రెడ్డి గారు బ్లాక్ లిస్ట్లో పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసుకొని వచ్చిందే మీరు బోలే బాబా డైరీని. ఇట్లాంటి వాళ్ళందరూ భలే ఉంటారు మీకు. బోలే బాబా లాగా ఈ చంద్రం బాబా డైరీ చంద్రం బాబా తీసుకొని వచ్చాడు. ఇది మరి ఇది కదా రాయాల్సింది. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారు చేశారంట, చుక్క పాలు లేకుండా. మీ జంతువుల కొవ్వు, పంది కొవ్వు, మీ దున్నపోతుల కొవ్వు అనే ఉంటుంది ఇది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఈరోజు మీ నిర్ణయం కోసం, మీరు వేసేటటువంటి శిక్ష కోసం ఈరోజు కోట్లాది మంది భక్తులు వేచి చూస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ కూటమి ప్రభుత్వానికి మీరు వేసే శిక్ష ఎలా ఉంటుందనే దానికోసం వేచి చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మీ ప్రసాదంలో జంతువుల కొవ్వని ప్రచారం చేస్తే దాదాపుగా సంవత్సరం నుంచి ఎందుకు మౌనం వెంకటేశ్వర స్వామి అని ఈరోజు భక్తులు అడుగుతూ ఉన్నారు. ఎవరైనా మీ ప్రసాదంలో కలపగలిగేటటువంటి ధైర్యం చేయగలుగుతారా? అలాంటి మాటలు మాట్లాడగలుగుతారా? 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వని చెప్పి ఉన్మాదంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు మాట్లాడటం ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి. ఎవరైతే ఈ తప్పుడు ప్రచారం చేశారో వాళ్ళు అలా తెలుగుదేశం పార్టీ అవగానే ఖచ్చితంగా ఇలా పాపం పండేటటువంటి రోజు అతి దగ్గరలో ఉంది. ఖచ్చితంగా దీనికి వీళ్ళు
ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసినా, ఎన్ని రకాల క్షమాపణలు చెప్పినా ఆ దేవుడు ఎట్టి పరిస్థితిలో వీళ్ళని క్షమించడు అనేది ఖచ్చితంగా ఇప్పుడు రిపోర్ట్లను బట్టి దేవుడు తన మీద మచ్చ వేస్తే అతని మచ్చను దేవుడి మీద వేసినటువంటి మచ్చను జరుపుకున్నట్టుగా ఈరోజు ఆ మచ్చ వేసినటువంటి వాళ్ళకు కూడా శిక్ష అదే దేవుడు వేస్తాడనేది మాత్రం ఖచ్చితం.